శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 65వ సర్గము. తూర్పు దిశయందు విశ్వామిత్రుని తపశ్చర్య. అతడు బ్రహ్మర్షి అగుట. ఓ రామ, తరువాత మహాముని ఉత్తర దిశను విడిచి క్రమంగా తూర్పు దిశకు చేరి తీవ్రంగా తపస్సు చేశాడు. ఓ రామచంద్ర, ఇంతకుముందు సంకల్పించిన రీతిగానే 1000 సంవత్సరముల పాటు ఆ మహాముని నిరంతరము మననశీలుడై మిక్కిలి కష్టసాధ్యమైన తపస్సును సాటిలేని రీతిగా దృఢదీక్షతో ఆచరించాడు. ఆ ముని తపస్సు ప్రారంభమై 1000 సంవత్సరములు గడిచాయి. శరీరము కట్టివలే అయ్యింది. ఎన్నో విఘ్నములు ఎదురయ్యాయి. అయినను ఆయన కోపానికి లోను కాలేదు. ఓ రామ, ఆ మహర్షి తిరుగులేని తన పట్టుదలను ఏమాత్రమూ సడలనియ్యక తపస్సును కొనసాగించాడు. ఓ రఘువర, 1000 సంవత్సరముల తపోవ్రత దీక్ష పూర్తి కాగానే ఆ మహర్షి పారణ చేయుటకు భోజనం చేయడానికి సిద్ధపడ్డాడు. ఇంతలో ఇంద్రుడు బ్రాహ్మణ వేషధారి అయి తనకై ఆ సిద్ధాన్నాన్ని కోరాడు. పూజ్యుడైన ఆ మహాతపస్వి మౌనవ్రతాన్ని పాటిస్తూనే ఆ సిద్ధాన్నాన్ని పూర్తిగా బ్రాహ్మణునకు సమర్పించాడు. అంతటా బ్రాహ్మణ వేషంలో ఉన్న ఇంద్రుడు ఆ అన్నాన్ని పూర్తిగా తినేశాడు. ఆ ఋషి తానేమియు భుజించకయే ఉండిపోయాడు. తరువాత మునివరుడు ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించి మరి 1000 సంవత్సరములు తపస్సు చేశాడు. ఆ విధంగా శ్వాసను నిరోధించిన ఆయన శిరస్సు నుండి అగ్ని పెళ్ళుబుకింది. ఆ అగ్ని ప్రభావమునకు ముల్లోకములను దగ్ధమైపోచున్నట్లు భ్రాంతికి లోనయ్యాయి. అంతటా దేవతలు, గంధర్వులు, నాగులు, అసురులు, రాక్షసులు ఆ తపోరూప అగ్నితాపానికి వెలవెలబోయిన వారై మూర్ఛితులయ్యారు. వారందరూ దుఃఖాక్రాంతులై బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఇలా విన్నవించుకున్నారు. ఓ పితామహ, అనేక కారణముల వలన విశ్వామిత్ర మహర్షిని ప్రలోభపరచుటకును ఆయనకు కోపం తెప్పించటానికి ఎన్నో రీతులా ప్రయత్నించాము. అయినను ఆయన వాటికి లోను కాలేదు. పైగా ఆయన పట్టుదల సడలక తపస్సు వృద్ధి చెందుచునే ఉన్నది. అతని యందు కొంచెము కూడా దోషం కనిపించడం లేదు. మీరు అతని మనోరథమును ఈడార్చనిచో అతడు తన తపప్రభావముచే చరాచరములతో నిండిన ఈ ముల్లోకములను నశింపజేయగలడు. ఆ మహర్షి తపోమహిమచే దిక్కులన్నీ కూడా వ్యాకుల పాటుకు లోనవుతున్నాయి. జగత్తు అంధకారమయమవుతోంది. సముద్రములు కల్లోలితమవుతున్నాయి. పర్వతములన్నీను శిథిలములవుతున్నాయి. భూమి కంపిస్తోంది. వాయువులు ప్రచండంగా వీస్తున్నాయి. జనులు నాస్తికులవుతున్నారు. ఓ బ్రహ్మదేవా, ఏమి చేయుటకును మాకు తోచకున్నది. ఆ ముని యొక్క మహాతేజస్సు ముందు సూర్యుడు కూడా వెలవెలబోతున్నాడు. ముల్లోకములలోని ప్రాణులన్నీను మానసిక క్షోభకు గురి అయి దిక్కుదోచని స్థితికి లోనవుతున్నాయి. ఓ దేవా, పూజ్యుడైన విశ్వామిత్ర మహాముని అగ్నితుల్యుడు. ఆ మహాతేజోమూర్తి లోకములను నశింపజేయుటకు సంకల్పించకముందే ఆయనను అనుగ్రహించుట మంచిది. పూర్వము ప్రళయాగ్నిలోవలే ఇప్పుడు అతని తపోమహిమచే ముల్లోకములు పూర్తిగా దహించి వేయబడుచున్నవి. కనుక ఆ మహర్షి అభిమతం ఏదైనను కడకు అతడు దేవరాజ్యమునే కోరినను ఇచ్చివేయండి. తరువాత దేవతలందరూ బ్రహ్మదేవునితో కూడి మహాత్ముడైన విశ్వామిత్రుని దగ్గరకు వెళ్ళి, బ్రహ్మర్షి, నీకు స్వాగతము, నీ తపస్సునకు మెచ్చాము అని మధురంగా పలికారు. తరువాత బ్రహ్మదేవుడు, ఓ కౌశిక, నీ తీవ్రమైన తపఃఫలముగా బ్రహ్మత్వమును పొందితివి. ఓ బ్రహ్మర్షి, ఈ దేవతల సమక్షమున నీకు దీర్ఘాయువును ప్రసాదిస్తున్నాను. నీకు శుభ పరంపర కలుగుగాక. ఓ సౌమ్యుడా, హాయిగా వెళ్ళిరమ్ము. పితామహుని ఆశీస్సులను అందుకొని బ్రహ్మాది దేవతలకు నమస్కరించి ఆ మహాముని సంతోషంతో ఇలా అన్నాడు. ఓ పితామహ, మీ అనుగ్రహము వలన నాకు బ్రహ్మత్వము, బ్రహ్మర్షిత్వము, దీర్ఘాయువు లభించినవి. కావున ఓంకారము, వషట్కారము, యజ్ఞములను చేయించు అర్హత, వేదములను శిష్యులకు బోధించు అధికారము నాకు లభించుగాక. ఓ దేవతలారా, క్షత్రియ విద్యలకు ధనుర్వేదాదులకు మూలమైన అథర్వవేదమునందును బ్రహ్మ ప్రతిపాదకములైన భగవంతుని ప్రతిపాదించు
ఋగ్యజు సామవేదముల యందును పారంగతుడును బ్రహ్మదేవుని కుమారుడును అయిన వశిష్ఠ మహర్షి నన్ను బ్రహ్మర్షిగా పేర్కొను పిలిచినట్లు దయతో అనుగ్రహించి వెళుదురుగాక. తరువాత దేవతలు జపధ్యాన పరులలో ప్రముఖుడైన వశిష్ఠుని ప్రసన్నునిగా చేసుకున్నారు. అప్పుడు ఆ వశిష్ఠుడు ఏవమస్తు అట్లే కానిమ్ము అనగా, యజ్ఞములను చేయించుటకును శిష్యులకు వేదములను బోధించుటకును నీవు అర్హుడవే, నీవు బ్రహ్మర్షి అయితివి అని విశ్వామిత్రునితో పలికి అతనితో సఖ్యము చేసెను. అంతటా దేవతలను నీవు నిస్సందేహముగా బ్రహ్మర్షివి, నీవు కోరినవి అన్నీయును సమకూరును అని పలికి స్వస్థానములకు వెళ్ళారు. ఈ విధంగా ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు ఉత్తమమైన బ్రహ్మర్షి పదవిని పొంది మంత్రజప తత్పరులలో శ్రేష్ఠుడైన వశిష్ఠుని పూజించాడు. సఫల మనోరథుడైన విశ్వామిత్రుడు తపస్సును కొనసాగిస్తూనే భూమండలమంతయును సంచరించాడు. శతానంద మహర్షి ఇంకను ఇలా చెప్పాడు: ఓ రామా, మహాత్ముడైన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యను. నిజముగా ఇతడు మునిశ్రేష్ఠుడు, మూర్తీభవించిన తపస్సు, నిరంతరము ధర్మతత్పరుడు, మహాతేజస్వి, పరాక్రమశాలి అని పలికి మహాతేజస్వి అయిన శతానందుడు ఊరుకున్నాడు. శతానందుడు రామలక్ష్మణులకు తెలిపిన విశ్వామిత్రుని వృత్తాంతమును విని జనకుడు వారి సమక్షమున కౌశికునకు అంజలి ఘటించి ఇలా అన్నాడు: ధర్మాత్మ, ఓ మునీశ్వర, నాపై అనుగ్రహం ఉంచి రామలక్ష్మణులను తీసుకుని నేను తలపెట్టిన యజ్ఞమునకు దయతో ఇచ్చేశారు. నేను ధన్యుడనయ్యాను. ఓ మహాత్మా, బ్రహ్మర్షులలో ఉత్తముడవైన విశ్వామిత్ర మహాముని, మీ దర్శనముచే నేను పవిత్రుడనైతిని. మీ దివ్య దర్శన ప్రభావమున నాకు ఎన్నో ప్రయోజనములు సమకూరినవి. మహాతేజస్వివైన ఓ బ్రహ్మర్షి, శతానంద మహర్షిచే విస్తృతముగా ప్రస్తుతింపబడిన మీ మహాతపస్సును గురించి మహాత్ముడైన శ్రీరామునితో పాటు నేనును వింటిని. ఇచ్చట చేరి ఉన్న సత్పురుషులందరూ మీ ఉదాత్త గుణములను గురించి విన్నారు. ఓ విశ్వామిత్ర మహర్షి, అవిచ్ఛిన్నముగా కొనసాగిన మీ తపస్సు అద్భుతమైనది, ఊహలకు అందనిది. మీ బలము నిరుపమానము, మీ గుణములు ఇట్టివి అని చెప్పుటకు అలవి కానివి. ఓ ప్రభు, మునివర, ఆశ్చర్యకరములైన మీ కథలను ఎంతగా విన్ననూ తనివి తీరుటలేదు. సూర్యుడు అస్తాద్రిని చేరుచున్నాడు. సంధ్యావందనాదులకు ఇది సమయము. తపోధనులలో శ్రేష్ఠుడవైన ఓ మహాతేజస్వి, మీకు స్వాగతము. రేపు ప్రాతకాలమున మిమ్ము దర్శిస్తాను. ఇప్పుడు వెళ్ళుటకు అనుమతినివ్వండి. జనకుడు ఇలా పలకగా ఆ మునివరుడు మిక్కిలి సంతుష్టుడయ్యాడు. అతడు తన దర్శనమునకు సంతసించిన సత్పురుషుడగు జనకుని మెచ్చుకున్నాడు. వెళ్ళుటకై ఆ రాజునకు వెంటనే అనుజ్ఞ ఇచ్చాడు. మిథిలాధిపతి అయిన జనక మహారాజు ఆ మహర్షితోటి అట్లు పలికి ఆయన అనుమతిని పొంది తన పురోహితులతో బంధువులతో కూడి ఆయనకు ప్రదక్షిణం చేసి తన భవనమునకు వెళ్ళాడు. ధర్మాత్ముడైన విశ్వామిత్రుడును మహర్షులచే పూజింపబడి రామలక్ష్మణులతో తన నివాసమునకు చేరాడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 65వ సర్గము సంపూర్ణం. శుభం.